చెప్పు చెప్పు, అది కట్ అయింది ఎందుకో మన నెట్వర్క్ కట్ అయింది. చెప్పు అన్నా నీ వాస్తవాలు తెలుసుకున్నాలన్నా. ఇప్పుడు దేవుడు అనేటోడు లేదా ఖచ్చితంగా ఈ రూపంలో ఉంటాడు అంటున్నాని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఇదే నిజమైన దేవుడు అంటున్నాని మనం చూపించలేము. ఎందుకంటే మన రకరకాలుగా దేవుడు అని అనుకుంటారు. కానీ నేను ఆ కోవకు చెందినవని కాదు. దేవుడు అనేటోడు ఉండాడు. ఆయన ప్రకృతి రూపంలో మనకు సహకరిస్తున్నాడు. ఎట్లా? ఓన దేవుడై వర్షం కురిపిస్తున్నాడు, సూర్యదేవుడై మనకు ఎండని కురిపిస్తున్నాడు, ఒక భూతెల్లై మనకు పంటనిస్తుంది. దేవుడు ఇన్ని రూపాలుగా మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. మనకు ఏ రాజ్యాంగం గాని మనకు అధికారం ఇవ్వలేదు. ఇదే పర్ఫెక్ట్ అయిన మతము, ఇది క్రిస్టియానిటీ పర్ఫెక్ట్ అయిన మతం, దీన్ని పూజించండి అంటున్నాని ఏ మతం మనకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. మన స్వచ్ఛం ఉండదు, మనకు ఒక మనసు ఉండదు, మనకు ఒక హృదయం ఉండదు. నీకు ఇష్టం వచ్చిన దాన్ని ఎంచుకో, అన్ని భగవంతుని చూపిస్తాయి అని అంటది. ఈ యొక్క మతం మాత్రమే, ఈ క్రిస్టియానిటీ మతం కానీ ఈ అదర్ రిలీజియన్ మతాలు కానీ, ఈ క్రిస్టియానిటీ మతం ఏం చేసిందంటే ప్రధానంగా మన ఒక హిందూ మతాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని ఏమంటున్నది? అరే మీరు చేస్తున్నది తప్పురా, మీరు రాళ్ళకు రప్పలకు పూజ చేస్తుంటారు, మీరు అవివేకులు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అతడు మన పాపాల కోసం చనిపోయాడు, మన పాపాలకు నీ చేసిన పాపాల కోసం అతనికి సిలువ వేయబడ్డది అని ఒక మూఢత్వాన్ని జనాలలోనికి నింపుతున్నారు. ఆ ఒక్క మూఢత్వం నుండి, ఆ ఒక్క అపనమ్మకం నుండి, ఆ ఒక్క అవిశ్వాసం నుండి ఆ జనులను రక్షించాలి కదా. ఇప్పుడు ప్రౌఢత్వం నుండి జనాల్ని రక్షించలే. దశమ భాగాలనే పేరుతో, ఇప్పుడు దొంగ సాక్షులు అనే పేరుతో, అరటికాయలు ఇస్తే పిల్లలు పుడతాయి అంటున్న పేరుతో ఎంత మంది మోసం అవుతున్నారన్న. ఇలాంటి మోసాలను అరికట్టే బాధ్యత నీ మీద, నా మీద, ఇద్దరి మీద ఉండదు. మళ్ళా నీవేమంటావు అన్న దానికి? దేవుడిని చూపించిన, దేవుడిని ఫస్ట్ పైన దేవుడిని చూపించిన ఫస్ట్ నువ్వేమంటా సోములో ఉన్నాడు, మనకు ఫ్యాన్ గాలిస్తాడు కదా, ఫ్యాన్ దేవుడు. రాత్రికి పనుకునేటప్పుడు జీరబాలు వేసుకుంటున్నాం కదా, జీరబాలు కూడా దేవుడు. నీళ్లు తాగడానికి నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్లు దేవుడు. వర్షం దేవుడు అని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు తండ్రి ఒక్కడా లేకపోతే అనేకులా? ఒక్క మాట నాన్న, నేను ఆపదలో ఉండా అంటే నువ్వు నాకు సాయమైనావు అన్న. నేనేమంటా ఉండు అన్నా, నువ్వు దేవునిలాగా వచ్చి నాకు సాయం చేస్తావన్నా అంటున్నంట. నువ్వు దేవుడు కాకపోయినా సరే దేవునిలాగా వచ్చి నాకు సాయం చేసినావు అంటున్నంట. ఇప్పుడు హనుమాన్ దేవిని, నా పేరు హనుమంత్ అన్న, హనుమాన్ దేవిని గుడి అని ఉంటది. హనుమాన్ దేవుని గుడి అది. హనుమంత గుడి కాదు అది, హనుమాన్ దేవుని గుడి. ఇప్పుడు వర్షాన్ని దేవుడు అంటాం చూడు, ఓన దేవుడు అంటున్నంటే ఓనను చేసిన దేవుడు అనే అర్థం వస్తుంది అక్కడ. అచ్చా, ఓకే. అంటే ఓన దేవుడు అంటే ఓన దేవుడు అంటలేరు మీరు, ఓన చేసిన దేవుడు అంటుండ్రు. ఓన రూపంలో నాకు ప్రత్యక్షమైన దేవుడా అంటాం మేము. దేవుడా? మరి ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎవరు? ఆ దేవుడే అనంత జ్ఞాని. అతని నరునికి దృష్టికి కనబడని, నరుని శక్తికి, నరుని ఒక నాలెడ్జ్ కి అందనతుడు దేవుడు అతన్ని. అంటే నరుడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. పలానా రూపంలో ఉంటాడు, ముండ్ల కిరీటం వేసుకొని కొట్టుకుంటాడు, సిల్వ మోయలేక 3 సార్లు బోర్ల పడతాడు, నడి ఎండలో సిల్వ ఏడలు పడుతుంది అంటే అట్లా లేకుంటది. వి హావ్ డోంట్ ఎక్స్ప్లెయిన్ అంటే మనం మతిలో కూడా లేకుంటది, మన దిమాకులో కూడా లేదు. అలాంటి దేవుడు ఉండడు ప్రపంచంలో. ఇక్కడ మేము చెప్తున్నది కూడా అదే బాగా. మనిషి దృష్టికి అగోచరము కానివాడు దేవుడు, మనిషి దృష్టికి అగోచరము కానివాడు దేవుడు అని క్లియర్ గా చెప్తా ఉన్నాం మేము. దేవుడు కనబడేవాడు కాదు అని చెప్తా ఉన్నాం. దేవునికి స్వగతైనను స్వరూపమైనను లేదు అని బైబిల్ చెప్తా ఉన్నది. మోసే దేవుడిని చూడాలని ఎంతో ఆశతో, నాకు కనబడాలి, నాకు ముందు నడవాలని అంటే అంటాడు, నీవు నన్ను చూడలేవు, చూసి బ్రతికిన నరుడెవడు లేడు అని చెప్తాడు. దేవుడు కనబడేవాడు దేవుడు కాదు అని క్లియర్ గా చెప్తా ఉన్నాం కదా, బైబిల్ కూడా అదే చెప్తా ఉంది కదా. మరి కొత్తగా చెప్పేదేముంది? ఇప్పుడు దేవుడు అంటావు, సూర్యుడు దేవుడు అంటావు, దేవుడు అని చెప్తున్నాను, సూర్యుడు దేవుడు కాదు అని చెప్తా ఉన్నాం.
బైబిల్ది అన్ని స్టాక్ డైలాగులు అన్న. బైబిల్ ఎట్లుంటాయంటే, బైబిల్ అబద్ధం ఎందుకు చెప్పాడు? మోసే పోయి ఫరోకు అబద్ధం చెప్తాడు. ఏమంటాను? ఏమంటాడు? నా జనులని 3 దినములంట దూరం పోయి నా దేవునికి ప్రార్థన చేసుకొని వస్తాము అంటని చెప్పిండు. చెప్పిండు. అవును. మళ్ళీ అవన్నీ లాజిక్లు మీరు గుర్తుపట్టలే. మోసకు అబద్ధం ఆడేటువంటి టైం ఏనుకొచ్చింది? అంత పెద్ద సర్వశక్తి గల దేవుడు అతని లోపల ఉన్నప్పుడు అన్నం అడిగితే పాములతోటి ఎందుకు గర్పిస్తాడు? యేసుప్రభు ఏమంటాడు? అన్నం అడిగిన వాడిని రొట్టె అడిగితే తేలినిస్తారా? శాప అడిగితే పామునిస్తారా? చేపను అడిగితే పామునిచ్చినా, ఒక మంచి స్నేహితుడు రొట్టెను అడిగిన ఏదైనా రాతినిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా అదే ఉంటాయి. ఈ వచనాలు ఉంటాయి కదా. మరి అప్పుడు ఇస్రాయేల్ నువ్వు ఇక మస్తు నా గొంతు నొక్కేసినావు నువ్వు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? ఆయా మోసే ఈ అరండ అడవిలో 3 దినాల బాటని 40 రోజులు మమ్మల్ని నడిపించుకుంటూ వస్తుంది. ఇక్కడ చెడుసారమైన ఆహారములు లేవు, మాకు ఆకలితో అలమటిస్తున్నాము, మాకు తిన్నికే లేదు, ఈ నడిచి మేము బాట అలసి ఉన్నాము, మాకు వస్తే అన్నమి అంటానంటే మోసే ఏమంటాడు? జర పక్కకు జరగంటానని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు? దేవా, మరి ఈ ప్రజలు కాసేపు అయితే నన్ను రాళ్లతోటి కొట్టి చంపుతారు, వీరికి అన్నం ఇవ్వవా అంటానంటే ఏమంటాడు దేవుడు? నువ్వు పక్కకు జరగంటని చెప్పి తాపకారమైన సర్పములు వాళ్ళ లోపలికి పంపితే ఆ సర్పముల తేట అనేకులు చచ్చిపోయిరి. అంటే ఒక వ్యక్తిని అక్కడ ఏం చెప్పిండు? మీకు కనాను దేశం ఇస్తా అంటని తోలుకొచ్చిండు. తోలుకొచ్చి మళ్ళీ ఇక్కడ అరండ అడవిలో తోలుకొచ్చి పాములతోటి కరిచి చంపించిండు. ఇది ఎంత క్రూర అంటే, ఎంత ఘోరం అంటే, ఎంత మోసం అంటే, అబ్బాబాబా మీలాంటి వారికన్నా అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఒక మాట ఉండు. ఇప్పుడు నిన్ను అక్కడ ఇప్పుడు మీ ఊరు నుండి నేను ఒక దేశం తోలుకొస్తాను, నిన్ను తోలుకొచ్చిన అక్కడ తీసుకుపోయి నిన్ను చంపేసినాను అంటే నా ఎంత దుర్మార్గుడు మళ్ళొకడు ఉంటలేడని నువ్వు అనుకుంటావు కదా. అవును. మరి మోసే ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, తిన్నిక దొరుకుతుంది. వాళ్ళని నీకు వేరే దేశం తోలుకొచ్చి చూపిస్తా అంటని తోలుకొచ్చి అరండ అడవిలో అన్నము నీళ్లు కానక ఒక పక్క ఆకలితో బాధపడుతున్నారు, ఒక పక్క ధూపతో బాధపడుతున్నారు, ఒక పక్క ఎండలో తిరుగుతున్నారు. ఇలాంటి బాధపడే ప్రజలను చూసి కనికరపడి జాలి పడలే కదా. ఒక పక్క బాధపడుతున్న ప్రజలలోనికి మళ్ళొక పాముల నిడిచి కరిచి చంపిస్తున్నాడు. ఇది ఎక్కడి దేవుడు అంటావు? ఇక్కడ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం చదివినా అన్ని క్లియర్ గా ఉండాలి అక్కడ. ఏమంది అది నువ్వు చెప్పు. ఏమన్నా 21:7 వచనం చదువు ఒకసారి. యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు. ఇక్కడ మోసే గారు క్లియర్ గా ప్రార్థన చేస్తుంది. ఏమంటే, దేవా నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి అంటే, వీళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళకు సర్పం వచ్చి కరిచినాయా, లేకపోతే సర్పాలను దేవుడు పంపించి కరిపించిందా? ఇక్కడ ఈ లాజిక్ మీకు అర్థమవుతలేదా? వీళ్ళు పాపము చేసి సర్పము కాటు చేత వీళ్ళు చావగా వీళ్ళు మోసే వెళ్ళి, అయ్యో సర్పకాటు చేత వీళ్ళు చనిపోతున్నారు, పరిష్కారం ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, అప్పుడు మోసేకు దేవుడు ఏం చేస్తాడు? సర్పము, తాపకరమైనటువంటి ఒక సర్పమును, అంటే ఇత్తడి సర్పమును చేసి స్తంభం మీద నిలబెట్టమని చెప్తాడు. ఏమంటాడు? ఆ సర్పముని ఎవరైతే నిదానించి చూస్తారో వారికి ఆ పాము విషం నుండి విరుగుడి చెందుతారు అని చెప్తాడు. అర్థమవుతుందా? అంటే వీళ్ళకి ఎందుకు పాములు వచ్చి కరిచినవి అంటే, వీళ్ళు సృష్టికర్త అనేటువంటి దేవునికి వ్యతిరేకంగా తిరిగి సృష్టికర్త అనేటువంటి దేవుని మీద నిందలు వేసి, అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమములు కనబడతలేవా నీకు? ఇంతకుముందు అదే చెప్పిన, దేవుడు కొందరిని ఎంబడి శిక్షించిండు, కొందరికి సమయం ఇచ్చిండు, మరి కొందరిని చెప్పి శిక్షించిండు అని చెప్పిన. ఆ కోణంలో నువ్వు ఉంటే ఏం చేస్తుంటే? అరే విను, ఫస్ట్ వీళ్ళు చేసిన తప్ప కదా అది కనబడతలేదా? ఏం తప్పు చేసిన? అన్నం అడిగితే తప్ప? ఈ మాట చదువు, అన్నం అడిగితాం కాదు, నువ్వు ఇటు ఫస్ట్ విను. ఇక్కడ ఈ మాట చదువుతావు ఎందుకు? చదువుతలేవు ఎందుకు? అన్నం అడిగిన ఒక్కడే చూస్తున్నావు. అన్నం అడిగినప్పుడు కాదు చంపింది, ఇక్కడ చూడు బాగింది. అన్నం అడిగినప్పుడు కాదు ఆ మాట చదివింది. ఈ మాట క్లియర్ గా చదవమని చెప్పిన నేను. అందుకే సంఖ్యాకాండం 21వ అధ్యాయం చదవమని చెప్పిన నేను. ఇక
ఇరవై ఒకటి మొత్తం నీకు చదివితే స్టార్టింగ్ నుండి దేవుడు సర్పములను పంపెను అని చూస్తున్నాం. అంటే సర్పములను ఎందుకు పంపించారు? సర్పములను పంపించకంటే ముందు వీళ్ళు ఏం చేసిండ్రు అది కనబడతలేదేమో మ్యాటర్. ఏం చేసిండ్రు? ఎవరైనా హత్య చేసిరే? అంటే హత్య చేస్తేనే పాపమా, లేకపోతే పాపం కాదా? ఆజ్ఞాతిక్రమం పాపం కాదా? అసలు అజ్ఞాతిక్రమ పాపం యేసు ప్రభు ఎన్నిసార్లు చేసిండు చూపిస్తున్నా నేను. చూపి యేసు ప్రభు చేసినట్టు చూపి, ఆజ్ఞాతిక్రమ పాపం చూపి ఏడదు. మస్తు చేసిండు. అది రేపటి టాపిక్ లో మాట్లాడదాము. రిఫరెన్స్ లో సహా చూపిస్తాను. ఇక్కడ నువ్వు యేసు ప్రభువే ఛాలెంజ్ చేసి ఇప్పుడు నాలో పాపం ఉందని రుజువు చేయగలిగిన వాడెవడని ఉంటే ముందుకు రండి అన్నాడు. అర్థమవుతుందే? ఫస్ట్ విను. రెండవది మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ ఏమన్నాడు? మీలో పాపము చెయ్యని వాడు మొదట రాయండి అన్నాడు. ఒకటి. రెండవది నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజుపరచగలిగిన వాడు, రుజువు చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే ముందుకు రండి అన్నాడు. ఎవడైనా వచ్చిండా? ఆయన ఛాలెంజ్ చేసిండు, ఛాలెంజ్ మీద నిలబడ్డాడు. ఆయన పాపము చేయలేదు, పాపలను క్షమించవచ్చును. అంతేగాని పాపము చేసిండు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు కాదు కదా. మీరు తల క్రిందికి చేసుకున్నా మీకు ఆధారాలు దొరకవు. ఒకవేళ తప్పులు పట్టాలని మీరు ఒకవేళ చెడు మార్గంలో ఒకవేళ ఆలోచిస్తే, తప్పిస్తే బైబిల్లో మీరు తప్పులు పట్టడానికి ఎక్కడ కూడా తప్పులు లేవు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము. మీరు ఎన్ని తప్పులు చెప్పినా అది తప్పులను ఖండించే గ్రంథం అది. అదే మీ ఎంత ఏమన్నా చెప్తాను లేదు. నీకది శివశక్తి బ్యాచ్ బాగా ముద్రిల్లు మొత్తం ఎక్కిచ్చేసారు మైండ్ లోకి. మోసేకు విరోధం 5వ వచనం చదువు ఒకసారి. ఇక్కడ క్లియర్ గా ఏముండదు. 5వ వచనం చదువు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం చూడు. కాగా ప్రజలు దేవునికి మోసెకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యమును చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అర్థమవుతుందే? ఎవరికి విరోధంగా పాపం చేశారట? విరోధముగా, దేవునికి విరోధముగా, మోసకు విరోధముగా. ఇదే వాక్యాలు మన ప్రజల ముందల రేపు వినిపిస్తాము. వాళ్ళు ఏమంటారో చూద్దాం, నిర్ణయించు.